ఏంటనంటే భర్త చనిపోయాడు, ఒక ఆమెకి భర్త చనిపోయాడు. దేవుణ్ణి చాలా కాలమైంది దేవుణ్ణి నమ్ముకొని కూడా చాలా కాలమైంది. భర్త చనిపోయారు, కుమార్తె వివాహం చేసుకుని వేరే ఊరికి వెళ్ళేది. ఆమె ఒకటే కుమార్తె. ఏమైనదంటే ఆ రోజు రాత్రి బాగా వర్షం పడతా ఉంది. అంతకుముందు ఆయన చనిపోకముందే వారి ఆస్తులు కావాలి అని చెప్పి వారి అన్నదమ్ములు, ఎవరు చనిపోయిన వ్యక్తి యొక్క అన్నదమ్ములలో కొద్దిమంది, మాకు ఆస్తులు కావాలి అని చెప్పి, మీకు ఎవరు లేరు, ఆడపిల్లలే ఉండేది, మగపిల్లలు ఎవరు లేరు కదా అని చెప్పి కొద్దిగా హరాస్ చేశారు వాళ్ళని. అలా అయితే దేవుని నమ్ముకొని వెంబడించేటువంటి వారు. కానీ ఏమైనదంటే ఒకానొక రోజు రాత్రి 9-10 గంటల టైంలో కాల్ వచ్చింది. ఏంటి అని అంటే భయపడుకుంటూ ఫోన్ చేసింది, వణుకుకుంటూ ఫోన్ చేసింది, ఏడ్చుకుంటూ ఒక ఆమె ఫోన్ చేసింది. ఏంటి అని అంటే, అన్న, మా ఇంటి మీదకి మా భర్త బంధువులు ఒక 7-8 మంది వరకు నల్లటి ముసుగులు వేసుకొని వర్షములో నన్ను ఏదో చేయడానికి వచ్చారు. నాకు భయం అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏంటో సంఘటన, నన్ను చంపేస్తారేమో అనేటువంటి భయము వచ్చింది. వాళ్ళు వచ్చి నేనైతే గెడి పెట్టుకున్నాను, తలుపేసేసాను. వాళ్ళు వచ్చి వదిన తలుపు తీయని తలుపు తడుతుంటున్నారు. నేను తీయలేదు, నాకు భయం వేసింది, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, ఎందుకు వచ్చారో ఏంటి అనేటువంటిది నేను అడిగాను. వాళ్ళు తలుపు తీమ్మా అని అంటున్నారు, కానీ నాకు భయం వేసి నేను తీయలేదు. వాళ్ళు మంచివాళ్ళు కాదు, ఇంతకుముందు కూడా మా ఆస్తి విషయంలో వాళ్ళు వచ్చారు, మాది ఊరి బయట కొంచెం దూరంలో ఇండ్లు ఉంటుంది, కాబట్టి నేను భయపడి తీయలేదు. నాకైతే ఏడుపు వచ్చేస్తుంది, భయం వేస్తున్నది, నాకెవరు తోడుగా లేరు. ఫోన్లు చేశాను మా బంధువులకి, అల్లుళ్ళకి, వస్తామంటున్నారు, ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేయమని చెబితే వెంటనే ప్రార్థన చేశాను. మళ్ళీ నాకు కొద్దిగా డౌట్ వచ్చింది, ఫోన్ చేశాను అనమాట. ఎవరమ్మా వాళ్ళు అంటే, మా ఆయన బంధువులు. వాళ్ళ ఆయన చనిపోయి కూడా సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అడిగాను. అడిగితే ఏమో అన్న తెలీదు, ఎంతమంది వచ్చారు, ఒక దాదాపు రాత్రి అయ్యిందన్న, కరెంటు కూడా లేదు, వర్షం ఫుల్గా పడతా ఉంది, ముసుగులు వేసుకున్నారు, నల్లటి ముసుగులు ఉన్నాయి, ఒక 7-8 మంది వరకు వచ్చారన్న. ఎందుకు వచ్చారని అంటే, ఏమో అన్న తెలియదు, నన్ను చంపడానికి వచ్చారేమో, చంపితే వాళ్ళ ఆస్తి ఆక్యుపై చేసుకోవాలి అనేటువంటి భయంతో వచ్చారు అనేటువంటి మాటలు చెప్పారు. అమ్మ, నాకెందుకు అట్లా అనిపించడం లేదు. వర్షం అంటున్నావు, ముసుగులు అంటున్నావు, వదిన తలుపుది అంటున్నావు, నువ్వు ఏమైనా భయపడ్డావేమో వాళ్ళు అనవసరంగా అంటే, లేదన్నా వాళ్ళంతా కాటవాళ్ళు, వాళ్ళు గెట్టోళ్ళు, లేకపోతే కొట్టేవాళ్ళు, చంపేవాళ్ళు వాళ్ళు అనేటువంటి. లేదమ్మా, నాకు ఎందుకు అట్లా అనిపించడం లేదు, నాకు అర్థం కావట్లేదు, నువ్వేదో పొరపాటు పడినట్లున్నావు అని అంటే, లేదన్నా ఖచ్చితంగా వాళ్ళు చంపడానికే వచ్చారంటే, సరేలేమ్మా అని అన్నా. తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళే ఫోన్ చేశారు. అన్న, మేము కనుక్కున్నాము, వాళ్ళు వచ్చినది మమ్మల్ని ఏదో చేయడానికే, నన్ను ఏదో చేయడానికే వచ్చారన్న అని అంటే, అప్పటికీ నాకు నమ్మకం కలగకపోతే ఎవరు చెప్పారమ్మా నీకునంటే, వేరే వాళ్ళ దగ్గరన్నా కనుక్కున్నాము. ఏంటి అని అంటే, వాళ్ళు మిమ్మల్ని ఏదో చేయడానికే వచ్చారు అనేటువంటిది వచ్చారంటే, అవునమ్మా, అట్లయితే డైరెక్ట్గా మీరు ఏదన్నా పెద్ద మనుషులను ఏదైనా పిలిచి మాట్లాడి ఇదేదో సెటిల్ చేయండి, ఇట్లా చేయొద్దండి, లేదంటే నువ్వు అక్కడున్న ఆస్తులన్నీ అమ్మేసుకొని బయటికి వచ్చేసి అక్కడ ఊరి బయట ఉండకోకుండా అనే విషయం కూడా చెప్పడం జరిగింది. అమ్మేయమంటావు అన్నట్టు, అమ్మేసి ఎక్కడన్నా ఇంకా చంపడానికి వస్తామన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నావు, అమ్మ భర్త లేడు, చనిపోయాడు, ఇంకెట్లా పరిస్థితి అని అన్నాను. అంటే అట్లా అంటావు అన్న అంటే, తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది, ఎవరు చెప్పారమ్మా మీకు అని అడిగాను. అది అన్న, వేరే వాళ్ళ దగ్గర మేము విచారించినాము, అక్కడ కొద్దిగా ఎవరో ఏదో వేసి ఏదో చూసి చెప్పేటువంటి వాళ్ళు, ఎవరో తాయెత్తు మహిమలు అనమాట, అన్నీ జ్యోతిష్కాలు, చేతపొడులు, లేకపోతే పూజలు, లేకపోతే రకరకాలవన్నీ వేసి ఫలానా ఉంది అని చేసి చెప్తారు, చూసారా? ఏమీ లేకపోయినా మందు పడిందని చెప్పేసి డబ్బులు వసూలు చేస్తుంటారు, చూసారా? అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది నేను అన్నాను, మీరు వెళ్ళారా అని అడిగాను. చాలా కాలం నుంచి దేవుని, లేదన్నా మేము వెళ్ళలేదు, మమ్మల్ని అడిగారు, మీరు రండి చొప్పిస్తాము అని అంటే, మేము యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళము, మేమైతే రాము, అవన్నీ చొప్పించుకోమని చెప్పినారు, కానీ వాళ్ళైతే కనుక్కొని చెప్పినారన్నా మా దగ్గర అన్నారు. ఎవరు? వేరే వాళ్ళు కనుక్కొని వీళ్ళకి చెప్పారు. వెంటనే కోపం వచ్చింది నాకు. మీరు నమ్ముకుని ఎన్నేళ్ళైంది దేవుణ్ణి? చాలా సంవత్సరాలు అయింది. మరి ఇవన్నీ చేయకూడదని మీకు తెలియదా? బుద్ధి లేదా మీకు?
అర్చన అట్లా తిట్టేశాను నేనైతే. బాధ వేసిందండి. దేవుని నమ్ముకున్నటువంటి తర్వాత ఇంకా జ్యోతిష్కాలు, ఇంకా ఈ పూజలకు సంబంధించినవి, వర్జాలు, ఏంటది రాసులు చూసుకోవడాలు, అమావాస్య, పౌర్ణమి, చిలక జోస్యాలు, లేకపోతే టీవీలలో ఈరోజు ఈ రాశి ఫలం ఇది. సిగ్గు లేదా? తెలివి లేదా? అటువంటివి చేయువాడు స్వజజపు వానితో సమానమని దేవుని వాక్యం చెబుతుంది. చేతబడులు చేసేటువంటి వారితో పాలు పొందుతున్నారని దేవుని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. వారి దగ్గరికి వెళ్ళి కనుక్కున్నారంట. నేను అన్నాను, ఎవరు చెప్పాడు అంటే, వాడెవడో చెప్పాడని వీళ్ళు నమ్ముతున్నారంట. బుద్ధి ఉందా, తెలివి ఉందా మీకు? ఫస్ట్ వాళ్ళకు ఫోన్ చేయండి. ఎవరికి? వచ్చిన వాళ్ళకి. ఎవరికి? మీ మరిది ఎవరో వచ్చారంటున్నావు కదా, అతనికి ఫోన్ చేసి, వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి. అప్పుడు మీరు ఒక క్లారిటీకి రండి. హల్లెలూయా. మళ్ళీ 2 రోజుల తర్వాత ఫోన్ చేశారు. అన్న, ఫోన్ చేశాం వాళ్ళకు. ఏమైందన్నా? ఏమైంది అని అడిగితే, ఏ లేదన్నా, మా యొక్క ఏరియాలో, మా కాలనీలో పెళ్లికి వచ్చారంట. ఎలాగా? పెళ్లికి వచ్చారంట. పెళ్లికి వస్తే కరెంటు పోయింది. ఫుల్ వర్షం. ఆ రోజు ఫుల్ వర్షం వస్తే కరెంట్ వెళ్ళిపోయింది. అందరూ పనులు చేసుకునే వాళ్ళు, వాళ్ళ దగ్గర ఏముంటాయండి? ఈ టవాళ్ళు ఉంటాయి. వర్షం పడుతోంది కాబట్టి ఏం చేస్తారు వాళ్ళందరూ కూడా? టవాళ్ళు వేసుకొని వచ్చారు. టవాళ్ళు వేసుకొని వచ్చి, మా వదిన ఇండ్లు ఉందనుకొని చెప్పి, ఇంట్లో అన్న కొద్దిసేపు వర్షం తగ్గేంత వరకు ఉందామనుకోని వదినా అని ఏదో పరిస్థితులలో వాడు తలుపు కొడితే, ఈమె పరిస్థితి ఏమి? భయపడిపోయి ముసుగులు వేసుకొని వచ్చారు. నల్ల ముసుగులు వేసుకున్నారు. ఫుల్ వర్షంలో వచ్చారు. మమ్మల్ని చంపేస్తారనేటువంటి భయం. హల్లెలూయా. ఆ భయంతో కొన్నిసార్లు మన జీవితములలో భయము మనల్ని అనాలోచితుల గుండా పంపిస్తుంది, ఇతర మార్గముల గుండా వెళ్ళేటువంటి విధముగా చేస్తుంది. చాలా సందర్భాలలో ఈ పరిస్థితులు జరిగినప్పుడు, నష్టములు జరిగినప్పుడు, ఇరుకులు జరిగినప్పుడు, ఇబ్బందులు జరిగినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేయడం మానేసి, నాకు అప్పుడే అర్థమైంది, ఆమె చెప్పినటువంటి పరిస్థితులలో, అరే వర్షం పడతా ఉంది, ముసుగేసుకొని ఉన్నాడు, వచ్చి తలుపు తడతా ఉన్నాడు, అది 6-7 మంది ఉన్నారు, ఒక ఒంటరి ఉంది, ఆమెను చంపడానికి ఇంతమందిని గుంపేసుకొని వస్తాడా? అది రాత్రి 10 గంటల కాడ మంచి వర్షం పడే టైంలో వస్తారా? ఏమండి, అర్థమవుతా ఉన్నదా? వాళ్ళు ముసుగేసుకున్నారు. అంటున్నా అక్కడికి ఆమెకి, అమ్మ వర్షం పడతా ఉంది, ముసుగేసుకొని ఉంటారు, కప్పుకొని ఉంటారు పైన. ఏ పరిస్థితులలో వాళ్ళు ఏ అవసరతలో వచ్చారో ఆఖరికి చెప్తారన్నా, నువ్వు చెప్పిండేది కరెక్టే అన్నా అంటారు. దానికి దేవుని దగ్గర విచారణ చేయాల్సిన పర్లే, కొంచెం జ్ఞానం ఉపయోగిస్తే సరిపోయేది. మళ్ళీ దయ్యాల దగ్గరికి పోయారు విచారణ చేయడానికి. హల్లెలూయా. అర్థమవుతున్నదా? పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు విచారణ చేయడానికి? దేవుని దగ్గరికి వెళ్తున్నావా, లేకపోతే ఈ దేవునికి వ్యతిరేకమైన దయ్యములలో వెంబడించేటువంటి మార్గములలో వెళ్తున్నారా? జాగ్రత్త. మంచి మాదిరి మనము యెహోషాపాతు ఏర్పాటు చేశాడు. భయం వచ్చినది. క్యాబినెట్ మీటింగ్ పెట్టేటువంటి పరిస్థితి లేదు. నలువైపుల నుంచి శత్రువులు చుట్టుముట్టారు. ఏమి చెయ్యాలన్నా కూడా, బయటికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయాలన్నా కూడా, ఒకరికి 4 శత్రువులుగా, ఒక వ్యక్తికి 4 ఒకవైపున ముట్టి చంపేసేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. అర్థం కాని పరిస్థితులు ఉంటున్నాయి. అతని జీవితంలో అతడు చేసినటువంటి మొదటి పని ఏంటో తెలుసా? తన హృదయమును, తన మనస్సును దేవుని ఎదుట విచారణ చేయడానికి నిలబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుస్తాం. మొదటగా మనము చేయాల్సిన పని, మన జీవితములలో శ్రమ ఎదురైనప్పుడు మనకు మొదటగా చేయాల్సిన పని ఏంటో తెలుసా? మన 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 మనస్సును, మన శరీరమును, మన పరిస్థితులు అన్నింటినీ దేవుని ఎదుటికి తీసుకొని రావాలి. సమస్య మీ జీవితంలోనికి రాగానే మీ జీవితంలో ఏది మీకు ఫ్లాష్ అవుతుందో అదే మీ దేవుడు. సమస్య వచ్చిందా, నీకు లాయర్లు మెదిలారా? లాయర్లే నీ దేవుళ్ళు. డబ్బు మెదిలిందా? డబ్బుతో నా సమస్య తీరుతుంది అనుకున్నావా? డబ్బే నీ దేవుడు. నీ యొక్క బలము, నీ బలగమును చూసుకున్నావా? అదే నీ దేవుడు. అలా కాదు, ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే నా దేవుడే నా పక్షమున నిలబడతాడు అనేటువంటి దేవుని పైన నీవు కనుదృష్టి పెట్టావా, నీ దేవుడే నీ దేవుడుగా నీ జీవితంలో విజయం అనుగ్రహించగలడు. మొదటగా దేవుని పైన నీ కనుదృష్టి నిలప. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్.